ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి చంద్రరాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ హాజరైన మేమంతా ఒకటే ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక జనం శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి చంద్రరాజేశ్వరరావు గారు మరి ఈ దేశంలో మతోన్మాదానికి, కుల వ్యవస్థకి వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేశారు. ఇవాళ దేశంలో పరిస్థితి చూస్తే సమాజం మొత్తం కులాలుగా మతాలుగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రరాజేశ్వరరావు గారు లాంటి వ్యక్తుల జీవితాన్ని మళ్ళీ సమాజం అధ్యయనం చేయాలి. ఈ దేశంలో కులం మతం అనే భేదాలు లేకుండా సమాజం అంతా ఏకతాటిగా నిలబడాలి. ఈరోజే మనం చూసాము, మరి ఇవాళ దేశంలో ఉన్నటువంటి బిలియనీర్ల జాబితా విపరీతంగా పెరుగుతుంది. వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో పేదవాళ్ళ యొక్క జీవితాలు మరింత పేదరికంలో దిగజారిపోతూ ఉన్నాయి. మరి ఇది గుర్తించినటువంటి పేద, కార్మిక, అణగారిన వర్గాలు కుల మతాలకు అతీతంగా తమకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే చంద్రరాజేశ్వరరావు గారు కలలు కన్నటువంటి భారతదేశం సుసాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియదు.